బాహుబలి సినిమా బాలీవుడ్ స్థాయిని మించింది. మొదటి పార్ట్తోనే ఇది బాలీవుడ్ సినిమాలకు బాప్ అనిపించుకుంది. ప్రస్తుతం బాహుబలి 2వ పార్ట్ను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. మరో వారం రోజుల్లోనే బాహుబలి విడుదల కాబోతోన్న నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో రాజమాత శివగామిదేవిగా నటించిన రమ్యకృష్ణ అందుకున్న పారితోషికం గురించి ప్రస్తుతం మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. రమ్యకృష్ణ ఈ సినిమా కోసం ఏకంగా 1.1 కోట్ల పారితోషికాన్ని అందుకున్నట్లుగా తెలుస్తోంది. రమ్యకృష్ణ ఎన్నో సంవత్సరాలు హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. కానీ 30-40 లక్షలకు ఎక్కువ పారితోషికం ఎప్పుడూ తీసుకోలేదు. ఇంత భారీ స్థాయిలో పారితోషికం తీసుకోవటం రమ్యకు ఇదే ప్రథమం. ఆమె పాత్ర ప్రాముఖ్యత మరియు ఎక్కువ డేట్లు కేటాయించడం కారణంగానే ఆమెకు ఇంత భారీ స్థాయిలో పారితోషికాన్ని ముట్టజెప్పినట్లుగా తెలుస్తోంది. మొదట ఈ పాత్రకు శ్రీదేవిని అనుకున్న విషయం కూడా తెలిసిందే. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది టాప్ తెలుగు టీవీకి తనపై వచ్చిన రూమర్స్ పై తేల్చి చెప్పిన ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.